ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించనున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. అలాగే గండికోటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించనున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. అలాగే గండికోటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భాగ్యశ్రీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు పర్యటనలో భాగంగా ఈ రోజు కడప జిల్లా జమ్మలమడుగులో ఉన్నటువంటి గూడెం చెరువుకు చేరుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం కన్నవరంలో ఉన్నటువంటి విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి దాదాపు 11:45 చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 12:15 జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా గూడెం చెరువులో ఈ రోజు జరిగేటటువంటి పింఛన్ల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పింఛన్లకు సంబంధించి గూడెం చెరువులో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీ, అలాగే మోరగుడి, చేనేత కాలనీకి, అలాగే R&R కాలనీలో ఉన్నటువంటి వారికి పింఛన్ల పంపిణీలతో పాటు బంగారు కుటుంబాలకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం అనంతరము గూడెం చెరువులో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో ప్రజావేదిక వద్దకు దాదాపు 1 గంట సమయంలో ప్రజావేదిక వద్దకు చేరుకొని అక్కడనే 2 గంటల వరకు, అంటే దాదాపు 2 గంటల వరకు ప్రజావేదికలో ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రజలతో ఏర్పాటు చేసేటువంటి ప్రజావేదిక వద్దనే దాదాపు 140 కుటుంబాలకు చెందినటువంటి, అంటే బంగారు కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 140 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో బంగారు కుటుంబాలకు సంబంధించిన వారితో P4 సంబంధించినటువంటి వివరాలు చెప్పడము, అలాగే ఈ బంగారు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళతో ముఖాముఖిలో అక్కడే కొన్ని విషయాలకు, అంటే స్థానికులకు సంబంధించినటువంటి ఆ P4 విధానాన్ని వాళ్లకు తెలియజెప్పడంతో పాటు ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం అనంతరము దాదాపు 2 నుంచి 2:30 విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి. అనంతరము కార్యకర్తలు స్థానిక నాయకులతో ఏర్పాటు చేసినటువంటి జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో స్థానిక నాయకులతో అలాగే కార్యకర్తలతో ఈ పింఛన్లకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు కార్యకర్తలు నాయకులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా పాల్గొని అక్కడే స్థానికంగా ఉండేటువంటి సమస్యలతో పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాయకులు కార్యకర్తలు చర్చించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమం అనంతరము బై రోడ్డు మార్గం ద్వారా గండికోట చేరుకొని అక్కడే దాదాపు 165 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనులకు ఏవైతే ఉన్నాయో వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అయితే అక్కడే ఇటీవల ఓబెరాయ్ హోటల్ కు సంబంధించి ఇచ్చినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించిన వాటిలో కూడా ఆ శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో వాటి కార్యక్రమం కూడా అక్కడే జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శంకుస్థాపన అనంతరం కూడా అక్కడే ఉన్నటువంటి స్థానిక నాయకులతో పాటు అలాగే ఓబెరాయ్ హోటల్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి జరిగేటటువంటి శంకుస్థాపన అనంతరము అక్కడ నుంచి దాదాపు 5:30 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కడప విమానాశ్రయం చేరుకొని 6 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరము బయలుదేరి వెళ్ళనున్నట్టు ఉంది ప్రోగ్రామ్ ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.